హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాక మను ఇష్మార్ట్. ఈరోజు మనం బీరకాయ చెక్కుతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీకు చూపిస్తున్న విధంగా బీరకాయను తీసుకొని, ఇవి లేత బీరకాయలు అయితే చట్నీ చాలా బాగుంటుంది. ఇలా తొక్క తీసుకొని మనం ఈ విధంగా తొక్క తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇది 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో చట్నీకి సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో నేను జీలకర్ర, ధనియాలు, నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగగానే ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను ఒకటి. అవి జార్లోకి తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బీరకాయ తొక్క ఇందులో మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు అన్నీ యాడ్ చేసి ఇది నూనెలో మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇది మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనం అదే కడాయి క్లీన్ చేసుకొని పోపు అయితే పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి పోపు వేగగానే ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం పోపులో వేగగానే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. మనం ఇందులో మనకైతే పోపు రెడీ అయిపోయింది. ఇది చట్నీలో కలిపేసుకుంటే మనకు చట్నీ రెడీ. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.